హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా రాత్రి ఆకాశాన్ని చూసి వేలాది నక్షత్రాలు, ఆ నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాల గురించి ఆలోచించారా? మన భూమి ఒక చిన్న బిందువు మాత్రమే, అయినా మన మనిషి కలలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కలలలో ఒకటి విశ్వాన్ని అన్వేషించడం, దాని అనంత ఆకాశాలను తెలుసుకోవడం. 1977లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక అద్భుతమైన ఆలోచనను ఆవిష్కరించింది. వోయేజర్ 1 ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్, కానీ దాని లక్ష్యం ప్రపంచ చరిత్రలో అమరం. ఇది మొదట మన సౌర వ్యవస్థలోని బృహస్పతి మరియు శని గ్రహాల రహస్యాలను అన్వేషించడానికి పంపబడింది. కానీ తరువాత దాని ప్రయాణం ఒక మానవ చరిత్రలోనే గొప్ప ఘట్టంగా మారింది. ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ 20,000 లక్షల కిలోమీటర్ల దూరంలో మన ఊహకు అందని లోకం నుండి సందేశాలు పంపుతోంది. ఆ సందేశం ఏమిటి? అక్కడ 50,000 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంది, కానీ అక్కడ అగ్ని లేదు. అది ఎలా సాధ్యం? ఈ వీడియోలో మనం ఈ ఆవిష్కరణలోకి ప్రవేశిద్దాం. వోయేజర్ 1 యొక్క చరిత్ర, హైలియోపాజ్ అంటే ఏమిటి, మరియు 50,000 డిగ్రీల సెల్సియస్ వేడి గోడ ఎలా ఉంటుంది అనేది కలిసి తెలుసుకుందాం. సిద్ధమా? ఇప్పుడు మన ఆకాశ యాత్ర మొదలైంది. లలో అమెరికా అంతరిక్ష సాంకేతికతలో ఒక బంగారు యుగం, ఒక అద్భుతమైన కల. భూమిని దాటి ఆకాశాన్ని తాకాలనే కల. నాసా శాస్త్రవేత్తలు దాన్ని నిజం చేశారు. అదే వోయేజర్ మిషన్. 1977 సెప్టెంబర్ 5న ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ నుండి వోయేజర్ 1 ఆకాశంలోకి ఎగిరింది. ఈ చిన్న స్పేస్ క్రాఫ్ట్ కేవలం 820 కిలోల బరువు, కానీ దాని లక్ష్యం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. బృహస్పతి మరియు శని గ్రహాలను దగ్గరగా అధ్యయనం చేయడం. 1979లో ఇది బృహస్పతి దగ్గరకు చేరుకుని ఆ గ్రహం మీద ఉన్న భారీ గ్రేట్ రెడ్ స్పాట్, ఒక తుఫాను యొక్క అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ తుఫాను భూమి మీద ఉన్న అన్ని తుఫానుల కంటే పెద్దది. అలాగే దాని 79 ఉపగ్రహాల ఫోటోలు మనకు కొత్త జ్ఞానాన్ని ఇచ్చాయి. 1980లో శని గ్రహానికి చేరినప్పుడు దాని అద్భుతమైన రింగ్లు మరియు టైటన్ ఉపగ్రహం యొక్క వాతావరణం గురించి వివరమైన డేటా పంపింది. ఈ ఫోటోలు మరియు డేటా భూమిపై ఉన్న శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి, గ్రహాల గురించి మన అవగాహనను మార్చాయి. కానీ వోయేజర్ 1 యొక్క కల అక్కడితో ఆగలేదు. దీని తర్వాతి లక్ష్యం మన సౌర వ్యవస్థను పూర్తిగా దాటి అంతరిక్షంలోకి ప్రవేశించడం. మన సౌర వ్యవస్థకు కూడా ఒక సరిహద్దు ఉంది. దాన్ని హీలియోపాజ్ అంటారు. ఇప్పుడు మన యాత్రలో ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు హీలియోపాజ్ అంటే ఏమిటి? మన సౌర వ్యవస్థను సూర్యుడు ఒక అద్భుతమైన రక్షణ కవచంతో కప్పి ఉంటుంది. ఇది సోలార్ విండ్ గా పిలుస్తారు. ఒక పెద్ద బుడగ లాగా ఉంటుంది. దీనిని హీలియోస్ఫియర్ అంటారు. ఈ బుడగ బయటకు వెళ్లే సరిహద్దు, అంటే సూర్యుడి ప్రభావం తగ్గిపోయే ప్రదేశం, అదే హీలియోపాజ్. ఇది మన సౌర వ్యవస్థకు ఒక సహజమైన గడిపోటు. అక్కడి నుంచి మనం నిజమైన విశ్వపు అంతులేని సముద్రంలోకి ప్రవేశిస్తాం. 2012 ఆగస్టు 25న వోయేజర్ 1 ఈ సరిహద్దును దాటి మానవ చరిత్రలో మొదటిసారి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ప్రవేశించింది. ఇది ఒక చరిత్రాత్మక క్షణం. మనం భూమిపై నుంచి పంపిన ఒక యంత్రం, మన సౌర వ్యవస్థ బయటికి వెళ్లిన మొదటి స్పేస్ క్రాఫ్ట్. వోయేజర్ 1 హీలియోపాజ్ దాటిన తర్వాత ఒక విచిత్రమైన రహస్యాన్ని గుర్తించింది. ఒక 50,000 డిగ్రీల సెల్సియస్ వేడి గోడ, కానీ అగ్ని లేని ప్రదేశం. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ ఉష్ణోగ్రత సూర్యుడు ఉపరితల దగ్గర ఉన్న వేడిని గలగలిగినది, కానీ అక్కడ మంటలు లేవు. ఇది ఎలా సాధ్యం? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ వేడి సోలార్ విండ్ మరియు ఇంటర్స్టెల్లార్ పార్టికల్స్ మధ్య ఘర్షణ నుండి వస్తోంది. ఈ ఘర్షణ శక్తివంతమైన ఎలక్ట్రాన్లను మరియు ప్రోటాన్లను విడుదల చేస్తుంది. ఇవి వేడిని సృష్టిస్తాయి, కానీ మంటలుగా మారవు. ఇది మన శాస్త్రీయ అవగాహనకు సవాల్. ఎందుకంటే 50,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంటే సూర్యుడు ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఉష్ణోగ్రత. కానీ అక్కడ అగ్ని ఎందుకు లేదు? ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత ఎలా నిలుస్తుంది? ఈ ప్రశ్నకు ఇంకా పూర్తి సమాధానం లేదు. కానీ దీని వెనక ఉన్న రహస్యం మనకు విశ్వం యొక్క కొత్త ఆలోచనలను ఇస్తోంది. వోయేజర్ 1 మరొక ఆసక్తికరమైన రహస్యాన్ని వెల్లడించింది. మాగ్నెటిక్ ఫీల్డ్ల మధ్య ఒక అద్భుతమైన కనెక్షన్.
శాస్త్రవేత్తలు మొదట అనుకున్నారు, హీలియోపాస్ దాటిన తర్వాత మన సౌర వ్యవస్థ యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ పూర్తిగా ముగుస్తుంది, అంతరిక్షం వైపు పూర్తిగా వేరే ప్రదేశం ఉంటుంది. కానీ వోయేజర్ 1 యొక్క డేటా భిన్నంగా చెప్పింది. మన సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్లు అంతరిక్షం వైపు ఫీల్డ్లకు కనెక్ట్ అవుతున్నాయి. ఈ కనెక్షన్ సూర్యుడి ప్రభావం మన ఊహకు అందని దూరం వరకు వ్యాపించి ఉంటుందని సూచిస్తోంది. ఇది మనకు సౌర వ్యవస్థ యొక్క పరిమితులను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది, అలాగే విశ్వం యొక్క అపరిచిత భాగాల గురించి కొత్త ప్రశ్నలను ఎదుర్కొనేలా చేస్తోంది. వోయేజర్ 1 ఒక చిన్న ఖజానాను తీసుకెళ్తోంది, ఒక గోల్డెన్ రికార్డ్, మానవత్వం యొక్క ఒక టైం క్యాప్సూల్. ఈ రికార్డ్లో మన సంస్కృతి, భూమి యొక్క శబ్దాలు, పక్షుల కిలకిల, అలల ధ్వని మరియు మన సంగీతం అన్నీ ఉన్నాయి. 55 భాషలలో శుభాకాంక్షలు, జంతువుల శబ్దాలు మరియు భూమి యొక్క అద్భుతమైన ఫోటోలు దీనిలో చేర్చబడ్డాయి. నాసా ఈ రికార్డ్ను ఒక సందేశంగా రూపొందించింది. ఎప్పుడైనా మరో గ్రహంలోని జీవులు వోయేజర్ 1 ను కనుక్కుంటే వారికి మన గురించి, మన జీవన శైలి గురించి తెలియాలని. ఈ రికార్డ్ మన మానవత్వాన్ని, మన కుతూహలాన్ని మరియు మన ఆకాంక్షలను సంక్షిప్తంగా చెప్పే ఒక బంగారు పత్రం, విశ్వానికి మన సమాధానం. వోయేజర్ 1 మానవ చరిత్రలో ఒక మైలురాయి, మొదటి అంతరిక్ష స్పేస్ క్రాఫ్ట్. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు ఇంకా దూరంగా వెళ్లే ఇంటర్స్టెల్లార్ ప్రోబ్స్ ను పంపేందుకు ఆలోచిస్తున్నాయి. మన కల, మరో నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహంపై కాలు పెట్టడం ఒక రోజు సాకారమవుతుంది. వోయేజర్ 1 మనకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. మన సాంకేతికత, మన కుతూహలం మరియు మన నిశ్చయం అన్నీ కలిసి ఈ కలను నిజం చేయగలవు. కానీ దానికి అధునాతన శక్తి, శక్తివంతమైన స్పేస్ క్రాఫ్ట్లు మరియు గట్టి సంకల్పం అవసరం. వోయేజర్ 1 ఇప్పుడు 20,000 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మన ఊహకు అందని దూరం. ఈ స్పేస్ క్రాఫ్ట్ నుండి వచ్చిన సిగ్నల్లు భూమికి చేరడానికి 21 గంటల సమయం పడుతుంది. ఇంత దూరం నుండి డేటాను పంపడం చాలా కష్టమైన పని. నాసా దీనికోసం డీప్ స్పేస్ నెట్వర్క్ అనే ప్రత్యేక యాంటెనా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది భూమి మీద ఉన్న పెద్ద డిష్ యాంటెనాలతో స్పేస్ క్రాఫ్ట్ నుండి వచ్చే చాలా బలహీనమైన సిగ్నళ్లను గుర్తించి అనువదిస్తుంది. ఈ సాంకేతికత మానవ ఆవిష్కరణలో ఒక మైలురాయి. ఇది మనకు విశ్వం యొక్క లోతులను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తోంది. వోయేజర్ 1 మనకు ఎప్పటికీ నిలిచే గుర్తింపును ఇచ్చింది. మన కుతూహలం అనంతం. ఈ చిన్న స్పేస్ క్రాఫ్ట్ మనకు చూపించింది, మన స్థానం ఎంత చిన్నదైనా, మన కలలు ఎంత పెద్దవైనా అవి సాధ్యమే. ఇది మనకు ఒక పాఠం ఇచ్చింది. మనం నేర్చుకోవడం, అన్వేషించడం మరియు విశ్వాన్ని అర్థం చేసుకోవడం ఆపకూడదు. భవిష్యత్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ మనకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది మరియు మన కలలు, మరో గ్రహంపై కాలు పెట్టడం ఒక రోజు నిజం కావచ్చు. వోయేజర్ 1 యొక్క ఈ అద్భుతమైన యాత్ర మానవ చరిత్రలో ఒక మైలురాయి. 50,000 డిగ్రీల సెల్సియస్ అగ్ని లేని వేడి గోడ, హీలియోపాస్ యొక్క రహస్యం, మాగ్నెటిక్ ఫీల్డ్ల కనెక్షన్, ఇవన్నీ మనకు కొత్త ప్రశ్నలను, కొత్త అవకాశాలను ఇస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. విశ్వం యొక్క అనంత రహస్యాలను అన్వేషించే మా యాత్రలో మమ్మల్ని అనుసరించండి. ధన్యవాదాలు మరియు మళ్ళీ కలుద్దాం.